ఒకసారి ఓ యువకుడు ఓ గురువు దగ్గరకు వెళ్లి, గురువుగారు, నాకు విజయం కావాలి, కాని నేను ఏ పనిలోనూ దృష్టి పెట్టలేకపోతున్నాను. దీనికి కారణమేమిటి? నేను జీవితంలో ఎలా గొప్పవాడిని కావాలి అని అడిగాడు. దానికి ఆ గురువు ఏమీ మాట్లాడకుండా ఒక గిన్నెతో నీళ్లు తీసుకువచ్చి, దీనిలో నీ ముఖం చూడు అని అన్నాడు. ఆ యువకుడు అలాగే చూడడానికి ప్రయత్నించగా అందులోని నీళ్లు కదులుతూ ఉండడంతో అతడికి ఏమీ కనిపించలేదు. అప్పుడు గురువు, నీ మనసు కూడా ఈ నీళ్లలాగే కదులుతూ ఉంది, దాన్ని శాంతపరచు, అప్పుడు నీ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నాడు. అప్పటి నుండి ఆ యువకుడు తన మనసుని నియంత్రించడం నేర్చుకుని జీవితంలో గొప్ప విజయం సాధించాడు. మిత్రమా, మనం ఈరోజు ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రతి మనిషి విజయం సాధించడానికి అది చాలా అవసరం. అది ఇంకేమిటో కాదు, అదే ఏకాగ్రత. దీనినే ఇంగ్లీష్లో కాన్సంట్రేషన్ అని కూడా అంటారు. మనం చేసే పని ఎంత త్వరగా పూర్తవుతుంది, ఎంత బాగా వస్తుంది అన్నది మనం ఆ పనిని ఎంత ఏకాగ్రతతో చేస్తున్నాం అన్నదాని మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక చిన్న విత్తనం నుంచి ఒక మహావృక్షం ఎలా పెరుగుతుంది అని? ఒక చిన్న ఐడియా నుంచి ఒక గొప్ప వ్యాపారం ఎలా పుడుతుందని? దాని వెనుక ఉన్న రహస్యమే ఏకాగ్రత, కాన్సంట్రేషన్. ఏకాగ్రత అంటే మన మనసును చెదరగొట్టే విషయాలన్నిటినీ పక్కనబెట్టి మన దృష్టిని ఏదైనా ఒకే లక్ష్యంపై కేంద్రీకరించడం. ఉదాహరణకి, సూర్యుడి కిరణాలు ఎంత శక్తివంతమైనప్పటికీ వాటిని ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా ఒకే చోట పడేలా చేస్తేనే నిప్పు రాజుకుంటుంది. అలాగే మన మనసును ఏదైనా ఒక విషయం మీదకే సారించి కష్టపడితే అద్భుతాలు జరుగుతాయి. అసలు మనకు రోజువారీ జీవితంలో ఈ ఏకాగ్రత ఎందుకు అంత ముఖ్యం అంటే, మనం రోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. చదువుకోవడం,